సోషల్ మీడియా పోస్టుల కేసులో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. సోషల్ మీడియా పోస్టుల కేసులో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఇటీవల బంతిపాడు పిఎస్ లో అయితే ఆయనపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన పిటిషనర్ న్యాయవాది కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే 3 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. రామ్ గోపాల్ వర్మకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే సినీ నటుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సంబంధించి కూడా ఏపీలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై పెట్టిన అసభ్యకరమైన పోస్టులు ఉద్దేశించి కూడా ప్రకాశం జిల్లా, గుంటూరు, అనకాపల్లి మొత్తం 3 చోట్ల రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదని ఈ కేసులకు సంబంధించి కూడా గత కొంతకాలంగా ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతూ ఉంది. నిన్న విచారణకు వచ్చిన దానికి సంబంధించి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో వాదనలు వింటామని చెప్పి కూడా హైకోర్టు తెలపడం జరిగింది. మరొక వైపు శుక్రవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ రోజు విచారించిన ధర్మాసనం 3 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేస్తూ తన తీర్పును వెలువరించింది. అలాగే పోలీసులకు సంబంధించి 3 కేసుల్లో ఎటువంటి విచారణకైనా సరే పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి తీర్పులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.